ఉపనిషత్తుని వారు వినియోగించుకోలేదు కూడా. వారి బ్రహ్మసూత్రాల్లో ఎక్కువగా ఛాందోగ్యాన్ని, బృహదారణ్యకాన్ని, ముండకాన్ని, కఠాన్ని, ప్రశ్నని, కొన్ని చోట్ల కౌశీతకి బ్రాహ్మణాన్ని, కొన్ని చోట్ల శ్వేతాశ్వతరోపనిషత్తుని, జాబాలి ఉపనిషత్తుని వాడడమే మనకు కనిపిస్తుంది. వారు మైత్రాయణ్య ఉపనిషత్తుని దాంట్లో వివరించడం, అంటే దాంట్లో ఎక్కడ వినియోగం చేయటం మనకి బ్రహ్మసూత్రాల్లో కనిపించదు. అయితే మరి ఎందుకు ఈ ఉపనిషత్తుని 108 ఉపనిషత్తులు, బోల్డెన్ ఉపనిషత్తులు ఉన్నప్పటికీ ఈ ఉపనిషత్తుని ఎందుకు తీసుకుంటున్నారు, ఇది ఎందుకు మనం వినాలి, దీనివల్ల మనకేమిటి ప్రయోజనం అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే, ఇది చాలా కఠోరమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి ఒక రాజుగారికి మైత్రాయణుడు అనేటువంటి వాడు ఆత్మవిద్యని చెప్పడం అనేటువంటిది ఉంటుంది. ఎక్కడైనా ఆత్మవిద్య ప్రధానమైనటువంటిది కాబట్టి ఆత్మవిద్య ఎన్ని కోణాల్లో ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చును అన్నటువంటి చెప్పాలి అన్నటువంటి అభిప్రాయం కలవాలి. కాబట్టి విద్యారణ్యుల వారు మనకి దీన్ని ప్రత్యేకించి వారు వ్యాఖ్యానం చేయటం జరిగింది. అయితే ఇది ఏ బ్రాహ్మణానికి చెందినటువంటిది, ఏ వేదానికి చెందినటువంటిది, ఈ ఉపనిషత్తు యథార్థానికి మిగతా చాలా ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాస్తున్న వారు ఇప్పుడు విద్యారణ్యుల వారు 100 శ్లోకాలకి మించకుండానే వ్యాఖ్యానం రాశారు. కానీ దీనికి 100 శ్లోకాలు దాటి వ్యాఖ్యానం రాశారు. అంటే ఈ ఉపనిషత్తులో చాలా మనం లోతుగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అన్నటువంటిది విద్యారణ్యుల వారి యొక్క అభిప్రాయం. కాబట్టి మనం వీలున్నంత వరకు మనకి ఎంత పరమేశ్వరుడు శక్తి ఇచ్చాడో అంత మేరకి మన యొక్క గురువుల కటాక్షానికి లోబడి మనం విషయాన్ని తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాం. ఈ మైత్రాయణ్యోపనిషత్తు అనేటువంటిది బ్రహ్మసూత్రాల్లో వివరించనంత మాత్రాన్న, శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాయనంత మాత్రాన్న ఆత్మవిద్యా విషయకం కాకపోదు. కాబట్టి ఈ ఆత్మవిద్యా విషయాన్ని ఇతర ఉపనిషత్తులు ఏమిటి చెప్తున్నాయి, మైత్రాయణుడు ఏమిటి చెప్తున్నాడు అన్నటువంటి దాన్ని కాస్త వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మైత్రాయణీయ నామ్నీయా శాఖా సా యాజుషీమతా తస్యాం శాకాయన్య ముని వధయామాస భూపతిం. మైత్రాయణీయం అనేటటువంటిది కృష్ణ యజుర్వేద శాఖకు సంబంధించినటువంటి ఉపనిషత్తు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి మైత్రాయణీయ శాఖకు చెందినటువంటి ఉపనిషత్తు. కృష్ణ యజుర్వేదంలో మైత్రాయణీయ శాఖ అది ఒక శాఖ ఉన్నది. ఆ శాఖకి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు. దీంట్లోని బృహదారణ్యకం కర్మకాండాంతంలో చెప్పబడ్డట్టుగా దీంట్లో కూడా కర్మకాండాంతంలోనే ఈ ఈ ఉపనిషత్తు చెప్పబడ్డాది. అంటే ముందు కర్మకాండం చెప్తారు, కర్మకాండ చివరిని బ్రహ్మజ్ఞానం కొరకు ఈ ఉపనిషత్తుని ప్రారంభిస్తారు. మైత్రాయణి నామ్ని, మైత్రాయణీయ నామ్ని, మైత్రాయణి అనేటువంటి పేరు కలిగినటువంటి యా శాఖ, ఏ శాఖ కలదో సా అది యాజుషీమత, యజుర్వేదానికి సంబంధించినటువంటిదిగా చెప్పబడుతుంది. తస్యాం, ఆ శాఖకు సంబంధించిన ఉపనిషత్తునందు శాకాయన్య ముని, శాకాయన్యుడు అనేటువంటి ముని భూపతిం రాజును, బృహద్రథుడు అనేటువంటి రాజును బాధయామాస బోధిస్తున్నాడు. అంటే సాధారణంగా శిష్యుడు ఉంటాడు, గురువు ఉంటాడు. బ్రహ్మ విద్యకి ఈ రెండు సాధారణ లక్షణాలు. అంటే పూర్వం వాళ్ళు బ్రహ్మాన్ని దర్శింపజేయగలిగేవాళ్ళు. ఇప్పుడు ఏదో మీరు గురువులు అంటారు, నేనైతే మానసికంగా దాన్ని అంగీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండను. ఎన్నోసార్లు నేను డాక్టర్ గారికి కూడా చెప్పుకున్నాను, నేను గురువునని నేను ఏనాడో అనుకోను. ఎందుకంటే బ్రహ్మాన్ని దర్శింపజేయగలిగిన వాడే గురువు.
మేము మీకు బ్రహ్మం గురించి చెప్తున్నాం. ఒకవేళ మేము చెప్తూ ఉన్నటువంటి దానివల్ల మీరు బాగా పరచబడి మీరు ఆ బ్రహ్మాన్ని కానీ దర్శించగలిగితే అది మా అదృష్టం. అంతకే తప్పించి మేము మిమ్మల్ని బ్రహ్మాన్ని దర్శింపజేశాము అన్న మాట అనగలిగే అంత గొప్పవాళ్ళం కాం. కాబట్టి మమ్మల్ని మేము గురువులు అనుకోవడం కన్నా, నిన్నను నిన్నను కాదు ఇవాళే అనుకుంటాను, డాక్టర్ గారు చిన్న మెసేజ్ పెట్టారు. వారు వివరించినటువంటి భగవద్గీత శ్లోకానికి అర్థం చాలా బాగున్నదని మన అధ్యయన బృంద సభ్యులు పెడితే భగవత్పాదుల వారికి నివేదించుకుందాం అన్నారు. ఇదంతా భగవత్పాదుల వారి యొక్క కటాక్షం. ఈరోజు నేనైనా ఈ రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాను అని అంటే 1980లో ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క గ్రంథాలు చదవడం ప్రారంభిస్తే ఇవాళ మీకు 45 సంవత్సరాల నాడు ఏదో నాకు తోచినటువంటి 4 ముక్కలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాను. కాబట్టి గురువు అనుకోవటం కన్నా మనందరం కూడా సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై అని గురువు శిష్యుడు కలిపే అనుభూతిని పొందాలి. కాబట్టి ఈ అనుభూతి ప్రకాశంలో మనం అంటే మనందరము కూడా అద్వైత అధ్యయన భారతి సభ్యులం అందరం కూడా అనుభూతిని పొందేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి మైత్రేయణీయ శాఖకి చెందినటువంటి మైత్రాయణీయ ఉపనిషత్తు, అందులో శాకాయన్యుడు అనేటువంటి ముని బృహద్రథుడు అనేటువంటి రాజుకు ఆత్మవిద్య బోధించడం అనేటువంటి చెప్పబడ్డాది. ఈ ఉపనిషత్తునకు శంకర భాష్యం లేదు. ఉపనిషత్తు బ్రహ్మసూత్రాల్లో కూడా ఎక్కడా పేర్కోబడలేదు. కానీ ఇది ఆత్మ విద్యా విషయం అవడం చేతను విద్యారణ్యుల వారు వివరణ చేసినట్లుగా మనం భావించాలి. అయితే లోపలికి వెళ్తూ ఉంటే ఈ ఉపనిషత్తు యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఈ ఉపనిషత్తు ఎంత లోతైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకి చెప్తుందో మన ఆ ఉపనిషత్తు లోపలికి వెళ్తూ ఉంటే తెలుస్తుంది. బృహద్రథ స్వస్య రాజ్యే పుత్రం సంస్థాప్య నిర్గతః వనే మహత్తపస్తప్త్వా విద్యార్థం మునిమాయయౌ. బృహద్రథ బృహద్రథుడు అనేటువంటి రాజు స్వస్య తన యొక్క రాజ్యే రాజ్యమునందు, బృహద్రథుడు అనేటువంటి రాజు తన యొక్క రాజ్యమునందు పుత్రం సంస్థాప్య కుమారుణ్ణి పట్టాభిషిక్తుడిని చేశాడు. అంటే సాధారణంగా మనం కొంత వయస్సు వచ్చిన తర్వాతను బంధాలు విడిచిపెట్టాలండి. అది మనంతట మనం చెయ్యాలి. నాన్న వదిలి అని కొడుకు చెప్పక్కర్లేదు, ఏమండి మీకు ఇంకా ఎందుకండి అని భార్య అనక్కర్లేదు. మనంతట మనమే దూరం అయిపోవాలి. ఇంకా చాలు, ఇప్పటి వరకు మోసినటువంటి బరువు చాలు, ఇంకా నేను బయటకు వస్తాను. ఇప్పుడు మనం ఒక ఉద్యోగంలో 20 ఏళ్ళప్పుడు జాయిన్ అయ్యాం, 60 ఏళ్ళప్పుడు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తున్నామా? ఎందుకు వచ్చేస్తున్నాం? ఇంకా చేయడానికి శరీరానికి శక్తి లేదు కాబట్టి. అలాగే ఈ దేహంలో ప్రవేశించి ఈ దేహంలో అప్పుడే 70 ఏళ్ళ వరకు మనం బ్రతికితే ఈనాడు మోసాం కదా ఈ దేహాన్ని, ఇంకా ఎంతకాలం మోస్తాను, చాలే ఇప్పటి వరకు చేసినటువంటిది అన్నటువంటిది మనకు కలగాలి. వదులుకోవటానికి మనం అలవాటు పడాలి. ఊసుపోవటం లేదని లౌకిక వ్యాపారాలు చేయడం, ఊసుపోవటం లేదని ఇంట్లో వాళ్ళకి సలహాలు చెప్తూ ఉండడం, ఊసుపోవటం లేదని భార్యని పిల్లల్ని పిలిచి వాళ్ళకేవో సలహాలు చెప్పడం, ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే మనం ఏదో చెప్పగలిగినటువంటిది చెప్పాం, చెయ్యగలిగినటువంటిది చేసాం, వాటి వల్ల రావలసినటువంటి ఫలితాలు వచ్చేసాయి, అయిపోయింది. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది.
ఇంకా ఏం చెయ్యాలయ్యా, ఎవరేమడిగినా సరేనైనా, నువ్వు బాగా ఆలోచించి, కాస్త వయసులో ఉన్నావు కదా, నువ్వు బాగా ఆలోచించి నీకు ఏది తోస్తే అది చెయ్యి నాయనా. నేను మరి ఏ ఇప్పుడు కాలాన్ని బట్టి నేనేం చెప్పగలను, నాకేం శక్తి ఉంటుంది అని మనం పక్కకి తప్పుకోవాలి. అదే వానప్రస్థం. వానప్రస్థం అంటే మనం అడవులు కోల్పోవడానికి ఇప్పుడు గిరిజన డెవలప్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు. నేనేదో కొండ మీద వెళ్ళిపోయి నేను ఆశ్రమం వేస్తానంటే మీరు ఆక్రమించేస్తారేమో అని మీ మీద కేసు పెడతారు. కాబట్టి ఇంట్లోనే, ఇంట్లో ఉంటూనే ఆ, మీ పని మీరు చెయ్యండి, మీరు చేస్తూ ఉండండి, నేను ఇలా చూస్తూ ఉంటాను అన్నటువంటి స్థితికి రావాలి. ఆయన ఏం చేశాడు, కొడుకుని రాజ్యమునందు పట్టాభిషిక్తుని చేశాడు. పట్టాభిషిక్తుని చేసి నిర్గత, గృహం నుండి బయటకు వచ్చేసాడు. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి కట్టుబాట్లు లేవు కాబట్టి అరణ్యవాసానికి వచ్చేసాడు. మహత్తపహాతప్వా, వరే, వనే అంటే అడవి యందు మహత్తపహాతప్వా, గొప్ప తపస్సు చేశాడు. ఆ అడవిలో విద్యార్థం, బ్రహ్మ విద్య పొందడం కోసం మునిం, శాకాయన్య మునిని ఆయయౌ చేరను. ఏమండి, కొడుకు పట్టాభిషేకం చేశాడు, అడవికి వచ్చాడు, ఓ 1000 సంవత్సరాలు గట్టి తపస్సు చేశాడు. ఎందుకంటే ఈ ఇంద్రియాలు అంత సులభమైనవి కావండి. నేను ఇంట్లో కూర్చుంటాను, నేనేం మాట్లాడను, మీ పని మీరు చేసుకోండి అంటాం. యువతలకు వచ్చేసరికల్లా పిల్లడు బయలుదేరుతూ ఉంటే ఎటువైపు వెళ్తున్నావురా అని అడుగుతాం. ఏదో సామాన్లు తెస్తే ఏ షాపులో తెచ్చావురా అని అడుగుతాం. అంటే యథా చాపల్యం పోదండి. ఆ 25-30 సంవత్సరాలు వాటిలో మునిగి తేలినటువంటి చాపల్యం పోదు. అవన్నీ ఇంకా తెలుసుకోవాలని కోరికలు లాగుతూ ఉంటాయి. కాబట్టి తపస్తత్వ, తపస్సు అంటే ఏమిటి, చాలా కఠినమైనటువంటి నియమం. అంటే మాట నోట్లోంచి వస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటం, చెవులో పడినటువంటి మాటను వినబడనివ్వకుండా ఉంచుకోవటం. చెవుడు రాక్కర్లేదు, బాగా ఉంటూనే చెవుడు. కళ్ళచూపులు బాగుండే గుడ్డితనం, నోట్లో మాట ఆడుతూనే మోగతనం. ఇవన్నీ రావాలి. చెవుడు రావాలి, గుడ్డితనం రావాలి, మోగతనం రావాలి. అంటే పోయి కాదు, ఇంద్రియాలు ఇంద్రియాల్లాగే ఉన్నాయి, ఇంద్రియాలు ఏమీ పాడైపోలేదు. నోటెడ్ ఏదో నామం చేసుకుంటున్నావు, భగవంతుడిని సంకీర్తనం చేసుకుంటున్నావు, నోరు పనిచేస్తున్నాడు. ఏదో భగవంతుడిని ధ్యానం చేసుకుంటున్నావు, కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి. కానీ లోక వ్యవహారానికి వచ్చేసరికల్లా చెవులు వినిపించడం లేదు, కళ్ళు కనిపించడం లేదు, నోరు మాట్లాడటం లేదు, కాళ్ళు నడవడం లేదు. అయ్యా ఎక్కడికైనా వెళ్దాం, అలాగే వెళ్దామండి, నీరసంగా ఉంది కదా బయలుదేరదానండి, ఏ నీరసం లేదు, దుఃఖలా ఉన్నాడు, కదలకూడదు. అంటే అది తపస్సు. తపస్సు అంటే కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతాలు, కఠినంగా శరీరాన్ని కృషింపచేయటం. మహత్తపహాతత్వ, గొప్ప తపస్సుని చేసిన తరువాతను విద్యార్థం. ఇప్పుడేం కావాలండి, భార్యా పిల్లల్ని వదిలేసాం, ఐశ్వర్యాన్ని వదిలేసాం, అడవిలో ఉన్నాం, ఇంద్రియాల్ని కట్టుబాటులోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం కావాలయ్యా, విద్యార్థం, జ్ఞానం కావాలి. విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యని పొందడం కొరకు మునిం, శాకాయన్య మునిని, అంటే ఈ మైత్రాయణి ఉపనిషత్తుని చెప్పినటువంటి ముని శాకాయన్యుడు. ఆ శాకాయన్య మునిని ఆయయౌ చేరెను, ఆయన దగ్గరికి వెళ్ళాడు. బృహద్రథుడనేటువంటి రాజు తన రాజ్యంలో తన కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడు. అతడు అడవిలో గొప్ప తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కొరకు శాకాయన్య ముని వద్దకు చేరాడు. ఓం బృహద్రథోహ వై నామ రాజా
రాజ్యే జ్యేష్ఠం పుత్రం నిధాయ త్వా ఇదమశాశ్వతం నిధాయిత్వా ఇదమశాశ్వతం మన్యమానః శరీరం వైరాగ్యముపేతః అరణ్యం నిర్జగామ స తత్ర పరమంతప ఆస్థాయ ఆదిత్యమీక్షమాణః ఊర్ధ్వబాహుః తిష్టత్యంతే సహస్ర మునేరంతికం ఆజగామ అని మైత్రాయణి ఉపనిషత్తులో మంత్రం. జ్యేష్ఠపుత్రుడికి రాజ్యాన్ని అప్పగించాడు బృహద్రథుడు. అడవికి వచ్చాడు. వైరాగ్యం కలిగినటువంటి వాడై, శరీరాన్ని అశాశ్వతము అని భావించినటువంటి వాడై కఠినమైనటువంటి తపస్సు చేశాడు. 2 చేతులు ఎత్తి ఊర్ధ్వబాహుడై సూర్యమండలాన్ని చూస్తూ తపస్సు చేశాడు. అతనికి బ్రహ్మజ్ఞానం కలగలేదు. సాధారణంగా ఇక్కడ ఇబ్బంది ఏమిటండి అని అంటే, బ్రహ్మజ్ఞానానికి తపస్సు కారణం కాదు. మనం బాగా తపస్సు చేసినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలగదు. గురువు ఉండాలి, గురువు చేత ఉపదేశాన్ని పొందాలి. గురువు వల్ల ఉపదేశాన్ని పొందినప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆయనకి బ్రహ్మ విద్యకు సాధనం తపస్సు కాదు. బ్రహ్మ విద్యకి సాధనం తపస్సు కాదు. పరావిద్య అయినటువంటి బ్రహ్మ విద్యకు గురువభిగమనం వైరాగ్య లక్షణంచ, గురువుని చేరాలి, అలాగే వైరాగ్యాన్ని కలిగి ఉండాలి అని మనకి మరో ఉపనిషత్తులో ఉన్నది. మరో ఉపనిషత్తులో చెప్పారు. పరావిద్య అపరావిద్య అన్నటువంటి దాన్ని విడదీస్తూ ఉన్నటువంటి సమయంలో తత్ర పరా యయా అక్షర మధిగమ్యతే, అక్షరమైనటువంటి పరబ్రహ్మాన్ని పొందించినటువంటి దాన్ని పరావిద్య అంటారు. అది ఏమిటండి? గురువభిగమనం వైరాగ్య లక్షణంచ, గురువుని పొందడము, వైరాగ్యాన్ని కలిగి ఉండడం. బృహద్రథ మహారాజు గారికి వైరాగ్యం కలిగింది. గురువు అయినటువంటి శాకాయన్యుని దగ్గరికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళి అతనికి నమస్కారం చేసి అడుగుతున్నాడు, అశాశ్వతం శరీరం మే కదా యాయాత్తతః పురా జ్ఞానస్య జ్ఞాస్యామ్యాత్మానమాత్మజ్ఞః ముని మాం బోధయిష్యతి. అయితే ఈ జ్ఞానం ఎలాగా? ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తామండి? ఏమంటే ఓ 2 పుస్తకాలు కొనేసుకుందాం. ఆ 2 పుస్తకాల్లోని అన్నీ ఉంటాయి. భగవద్గీత ఉన్నది, దానికి వ్యాఖ్యానాలు బోల్డెన్ ఉన్నాయి. ఓ వ్యాఖ్యానం కొనుక్కో, భగవద్గీత అంతా చదివేస్తే మనకి బ్రహ్మజ్ఞానం కలిగిదా? కాదండి. దాని మార్గం ఏమిటో చెప్తున్నారండి. నా యొక్క శరీరము అశాశ్వతం, శాశ్వతమైనటువంటిది కాదు. నా శరీరం శాశ్వతమైనటువంటిది కాదు. కదాయాత్, శరీరం ఎప్పుడు పోవునో తతఃపుర, అంతకు ముందే. అంటే ఈ శరీరం పోవడం ఖాయం. ఇవాళ రేపో ఎల్లుండో మరోనాడో ఈ శరీరం పోతుంది. ఇందులో ఏం సందేహం లేదండి. ఎందుకంటే ఆయుర్దాయం అనేటువంటిది మన చేతుల్లో లేదు. అది ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి ఈ శరీరం పోకముందరే ఆత్మానం, నన్ను నేను ఆత్మను జ్ఞాస్యామి, తెలుసుకుంటాను. ఆత్మానం అంటే నన్ను నేను, లేకపోతే ఆత్మను తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటావయ్యా? ఆత్మజ్ఞ, ఆత్మజ్ఞాని అయినటువంటి ముని, శాకాయన్య ముని మాం, నన్ను బాధయిష్యతి, జ్ఞానము పొందువాడినిగా చేస్తాడు. ఎవరు చెప్పగలరు? ఎవరికి ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు చెప్పగలరు. ఆత్మజ్ఞానానికి కొంత సాధన అవసరం. అంటే మనం ఇవాళ మాండూక్యోపనిషత్తు పుస్తకం తెప్పించి ఆ మాండూక్యోపనిషత్తు ఇవాళ రాత్రి అంతా ఒకసారి తిరగేసేసి రేపు ఉదయాన్నే అవండి మాండూక్యం క్లాస్ చెప్పమంటారా అని అడిగితే దానికి అర్థం ఉండదు. మనం ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు, అలాగే ఇతరమైనటువంటి గ్రంథాలు బాగా చూడాలి, బాగా లోతుగా విచారణ చెయ్యాలి. లోతుగా విచారణ చేసిన తరువాతను చెప్పాలి. చెప్పే ముందర ఏమిటంటే పుస్తకం ఇలా తిరగేసి ఏదో ఎవరో చెప్పినటువంటి దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసి మనం చెప్పకూడదు. మనం చెప్పేటప్పుడు ముందు బాగా ఆలోచించాలి. ఇది ఏమిటా, ఈ విషయం ఏమిటా అని.
మనకి బాగా పట్టుబడ్డాది, పర్వాలేదు, మన బుర్రలో ఇది నిలబడ్డాది అని నమ్మకం వస్తే అప్పుడు మనం బాధ చెయ్యాలి. శాకాయన్యుడు చాలా కాలమాయించి ఆత్మజ్ఞానాన్ని గురించి విచారణ చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి ఆయన నాకు చెప్పగలడు అంటే దీనికి అందుగురించే రామాయణంలో కూడా ఏమిటంటారంటే బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అంటారు రాముణ్ణి. బహుశ్రుతానాం చాలా గ్రంథాలు చదవడము వినడము చెయ్యాలి. వృద్ధానాం వార్ధక్యం రావాలి. బ్రాహ్మణానాం బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన వాడయి ఉండాలి. వాళ్ళని మనం ఉపాసించాలి. అంటే ప్రతిదానికి కొంత టైం పడుతుందండి. ఇప్పుడు వైద్యం నేర్చుకున్నారు, ఎంబీబీఎస్ అయిపోయి ఇతనికి రాగానే అన్నీ తెలిసిపోతాయా? అలా అనుభవం చేతనం ఒక 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసేసరికల్లా అనేక రకాలైనటువంటి రోగాలకి పుస్తకాల్లో చదువుకున్నటువంటిది కాకుండా ఆలోచన శక్తి వల్ల చాలా తెలుసుకుంటారు. అనుభవం చాలా ప్రధానం. అనుభవం చాలా ప్రధానం. ఉపాధ్యాయుడికైనా వైద్యుడికైనా ఎంత అనుభవం ఉంటే అంత బాగా వాడు ఆ విషయాన్ని అందించగలడు. అంతే తప్పించి నేను ట్రైనింగ్ అయ్యానండి, నువ్వు ట్రైనింగ్ అయ్యావు, ట్రైనింగ్ అయితే పాఠం చెప్పడం రాదు. టీపీ క్లాసులు ట్రైనింగ్లో ప్రాక్టీస్ కోసం నువ్వు చేసిన 4 క్లాసులతోని నీకు పాఠం చెప్పడం వచ్చేది. పాఠం చెప్పాలంటే విద్యార్థి యొక్క మనస్సు తెలిసి వాడి మనస్సుకి హత్తుకునేటట్టుగా చెప్పాలి. దానికి కొంత అనుభవం కావాలి. ఈ ఆత్మజ్ఞాని అయినటువంటి శాకాయన్యుడు నాకు పాఠాన్ని బాగా బోధించగలడు, నాకు బాగా చెప్పగలడు అని అతనికి నమ్మకం కలిగి ఆయన్ని ప్రార్థించాడు. బృహద్రథుడు, నా ఈ శరీరం అశాశ్వతం, ఈ శరీరం నశించక ముందరే ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తాను. ఆత్మజ్ఞాని అయినటువంటి శాకాయన్యుడు నన్ను ఆత్మను తెలిసేటటువంటి వాడినిగా బోధిస్తాడు అని అనుకున్నాడు. వైరాగ్యేణ చ కౌంతేయ అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని భగవద్గీతలో చెప్తారు కృష్ణ పరమాత్మ. ప్రాక్టీస్ కావాలి. రెండో దేవుడు కావాలండి, వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఉండకపోతే లాభం లేదు సార్. వైరాగ్యం అంటే ఏదో డబ్బును విడిచిపెట్టేశాను, భార్యా పిల్లల విషయాలు విడిచిపెట్టేశాను కాదు, ఇంద్రియ ధర్మాల్ని కూడా విడిచిపెట్టేయాలి. అహంకారాన్ని వదులుకోవాలి. అహంకారాన్ని వదులుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన చిక్కు ఏమిటంటే పండితులకు కూడా దుర్లభమైనటువంటిది ఏమిటండి అని అంటే అహంకారం వదులుకోవడం. పండితులు కూడా వదులుకోలేకపోతున్నారు. పాండిత్యం ఏమో చాలా ఎక్కువగానే ఉంటుంది, విషయాలు చాలా తెలుస్తాయి. కానీ నేను పండితుడిని, నాకు చాలా తెలుసు, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి దురహంకారం మాత్రం వదలడం లేదు. అది వదలకపోతే ఆత్మజ్ఞానానికి పనికిరాడండి. ఏదో మరో విద్యో చెప్పడానికి పనికి వస్తే పనికి రావచ్చును, కానీ ఆత్మవిద్యని చెప్పాలి అంటే అహంకారాన్ని వదులుకోవాలి. వినేవాడు వదులుకోవాలి, చెప్పేవాడు వదులుకోవాలి. వైరాగ్యం కావాలి. ఆత్మజ్ఞానానికి గురువు ఉండాలి. ఆత్మజ్ఞానం కలవాడే ఆత్మను ప్రసాదించగలడు. కనుక బృహద్రథుడు ఆత్మజ్ఞాని అయినటువంటి శాకాయన్యుని గురువుగా భావించి అతని దగ్గరికి వెళ్ళాడు. ఇత్యభిప్రేత్య సాష్టాంగం ప్రణిపత్య భువి స్థిత వృణీష్వరమిత్యుక్త మృతవానాత్మవేదనం. ఇత్యభిప్రేత్య ఈ విధంగా అభిప్రాయపడ్డాడు. సరే, నాకు శాకాయన్యముని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు, నేను ఆయన వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాను అని అభిప్రాయపడి ఈ బృహద్రథుడనేటువంటి వాడు శాకాయన్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగం ప్రణిపత్య సాష్టాంగ నమస్కారం చేశాడు. భువి నేల మీద స్థిత ఉండెను.
సాష్టాంగ నమస్కారం చేసి నేల మీద నిలబడ్డాడు. వరం వరమును వృణీష్వ కోరుకొనుము ఇత్యుక్త. శాకాయన్యుడు అన్నాడు. శాకాయన్యుడు ఏమిటన్నాడు? వరం కోరుకోవయ్యా అన్నాడు. దండం పెట్టాడు కాబట్టి దండం పెట్టినటువంటి వాడికి వరం కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఆత్మవేదనం మృతవాన్. ఆత్మవేదనం అంటే ఆత్మజ్ఞానాన్ని బృహద్రథుడు వృతవాన్ కోరినవాడు ఆయన. అయ్యా నాకు బ్రహ్మజ్ఞానం కావాలండి అని అడిగాడు. ఆత్మజ్ఞానం కావాలన్నాడు. శాకాయన్యుడు బ్రహ్మజ్ఞానం కనుక ఆత్మస్వరూపం బోధిస్తాడని భావించి అతడికి సాష్టాంగ నమస్కారం చేసి అతడు ఎదురుకుండా భూమి మీద ఉన్నాడు. ఆ శాకాయన్యుడు కావలసింది వరం కోరుకో అన్నాడు. అంటే రాజు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించడమే వరము అన్నాడు. ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే మీకు అందరికీ తెలుసు, అయినా చిన్న వివరణ చెప్తాను. సాష్టాంగ నమస్కారం అనేటువంటి చోట ప్రణిపత్య అనేటువంటి పదం చాలా కీలకమైనటువంటిది. గురువుకి నమస్కరిస్తే చాలదు. ప్రణిపాతనం అంటే ఏమిటో, సాష్టాంగం అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. వరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా తద్భ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే అని మీరందరూ రోజు అంటూ దండం పెడుతూ ఉంటారు. మీకు అందరికీ తెలిసినదే, నేనేం కొత్త మాటలు చెప్పడం లేదు. అయితే వరస్సు అంటే ఏమిటండి? శిరస్సు అంటే ఏమిటండి? వరస్సు అంటే హృదయం. హృదయం లోపల ఈ అనాహత చక్రం లోపల, ఈ అనాహత చక్రం లోపల ఏముంటుందండి? హృత్పుండరీకంలో పరమాత్మ ఉంటాడు. హృద్యంతస్యేతే, హృదయం లోపల పరమాత్మ ఉంటాడు. హృదయం లోపల పరమాత్మ ఉంటాడు అంటే వరస్సు అంటే అది పరమాత్మ ఉన్నటువంటి స్థలం. వరస్సు అంటే పరమాత్మ ఉన్నటువంటి స్థలం. శిరస్సు అంటే ఈ భాగం. ఇదేమిటండి? సహస్రార స్థానం. ఇది పరమాత్మ ఉండేటువంటి స్థానమే. వరస్సు పరమాత్మ స్థానమే, శిరస్సు పరమాత్మ స్థానమే. దృష్ట్యా అంటే నేత్రములతో. ఆదిత్య స్వరూపము కలిగినటువంటివి కళ్ళు. ఈ రెండు కళ్ళల్లోనే పరమాత్మ ఉన్నాడు అని బృహదారణ్యకోపనిషత్తులోని ఇతర ఉపనిషత్తుల్లోని చెప్తారు. నేత్రముల యందు పరమాత్మ ఉన్నాడు అని. దక్షిణే అక్షి అని కొన్నిట్లో మనం కౌశికి బ్రాహ్మణం చెప్పుకున్నప్పుడు వామాక్షిలో కూడా పరమాత్మ ఉండడం చెప్పుకున్నాం. అంటే దృష్ట్యా అంటే నేత్రముల యందుండే పరమాత్మ. మరి వచస అంటే ఏమిటండి? వాక్కు అంటే శబ్ద బ్రహ్మము, అది పరమాత్మే. మనస అంటే ఏమిటండి? బుద్ధి యొక్క మరో రూపమే మనస్సు. మనోబుద్ధి అహంకార చిత్తాలు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది అంతఃకరణముగాను ఉంటుంది. అంతఃకరణమై తేజోరూపమైనటువంటి చైతన్యానికి దగ్గరగా ఉంటుంది. ఇది కూడా పరమాత్మకు సంబంధించినటువంటి స్థానం. ఆత్మఛాయ కలిగినటువంటిది ఇది. ఇలాగా ఈ స్థానాల్లో ఆత్మని దర్శిస్తూ నమస్కారం చెయ్యాలి. వరస్సులో, శిరస్సులో, వచస్సులో, మనస్సులో, దృష్టిలో మనం ఆత్మ సందర్శనం చేస్తూ నమస్కారం చేయాలి. పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం అని ఎందుకన్నారండి అంటే కర్మేంద్రియాల్లోని జ్ఞానేంద్రియాల్లోని కూడా పరమాత్మని దర్శించండి అని చెప్పడం కోసం. తనలో ఉన్నటువంటి ఆత్మను కర్మచేత సాధ్యం కానిటువంటి దాన్ని పొందడానికి సాష్టాంగంగా ప్రణిపత్య అంటే కేవల నమస్కారం కాదు. అంటే మనం కర్మ చేసాం, పూజ చేసాం. ఏం చేసామండి? షోడశోపచార పూజ చేసాం, మంత్రపుష్పం చెప్పేసిన తర్వాతను మనం యాని కాని పాపాని జన్మాంతరకృతాని తాని ప్రదర్శంతి అని ప్రదక్షిణ నమస్కారం చేసాం. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఏమిటన్నాం? వరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే
అంటే ఏదైతే ఇంద్రియముల చేతను సాధ్యము కానటువంటిదో, జ్ఞానము చేత సాధ్యమైనటువంటిదో ఆ పరమాత్మని నువ్వు నీ యొక్క ఇంద్రియముల యందు ఆరోపణ చేసుకొని నువ్వు ఆ పరమాత్మని సేవించాలి. నేనేదో నమస్కారం చేశాను అని కాదు. ఆ మనస్సు అనుకోండి, వచస్సు అనుకోండి, మనస్సన్నా హృత్యంత స్థానం. అలాగే మా వచస్సన్నా శబ్ద బ్రహ్మం. కళ్ళు అంటే అక్షుల యందు పరమాత్మ, శిరస్సు అంటే శాస్త్రారంలో పరమాత్మ, అలాగే వరస్సు అంటే హృదయంలో పరమాత్మ. ఆ పరమాత్మ అనేటువంటి వాడిని మీరు భావన చేసి నమస్కారం చేయాలి. ఏమిటండి ఇక్కడ ప్రణిపత్య అంటే? కేవల నమస్కారం కాదంటే మరే నమస్కారం అండి అంటే? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన అన్నాడు. నీకు తత్వజ్ఞానం కావాలి అని అంటే తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉపదేశం చేస్తారయ్యా. మరి ఎలా ఉపదేశం చేస్తారండి అంటే, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తద్విద్ధి. ఆ బ్రహ్మాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే ప్రణిపాతనం వల్ల తెలుసుకోవాలి, పరిప్రశ్న వలన తెలుసుకోవాలి, సేవ వల్ల తెలుసుకోవాలి. ప్రణిపాతం అంటే ఏమిటండి? నమస్కారమే కదండి. నిపాతం అన్నా ప్రణిపాతం అన్నా కాదండి. అక్కడే డిఫరెన్స్ ఉన్నదండి. ఇంద్రియ ధర్మాలన్నింటినీ సమర్పించడం ప్రణిపత్య అంటే మన ఇంద్రియ ధర్మాలన్నింటినీ పరమాత్మకి సమర్పించేయటం. ఇంద్రియాలు ఏవి కూడా మన అధీనంలో లేవు, అన్నీ పరమాత్మకి మనం సరెండర్ చేసేసాం. అంటే గురువుకు తనువు అంటే శరీరాన్ని, మనస్సుని, ధనాన్ని అర్పించడం, వాటి మీద ఉన్నటువంటి అధికారాన్ని అర్పించడం, ఆయనకి అప్పచెప్పేయటం. బృహద్రథుడు రాజుగా లేడు, రాజుగా ఇక్కడికి రాలేదు. రాజుగా వస్తే డబ్బు కూడా ఇవ్వాలి, కానీ ఇక్కడ ఆయన రాజుగా రాలేదు కనుక ధనం అప్పగించడం అనేటువంటి ప్రశ్న రాలేదు. శరీరాన్ని అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతాన్ని, మనస్సును, మనోబుద్ధి అహంకార చిత్తాల్ని ఆయనకి అప్పచెప్పాడు. శాకాయన్యమునికి ఆయన అప్పగించేశాడు, వాటిని అప్పగించేశాడు. వాటిని అర్పించడమే గురువుని ఆశ్రయించడం, అదే ప్రణిపాతనం. ఈ విషయం భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన అంటే శరీరాన్ని, మనస్సుని గురువుకి అర్పించడమే నమస్కారం చేయడం అంటే. వాస్తవానికి ధనాన్ని కూడా అర్పించాలి. ధనం మీద అధికారం ఉన్నవాడైతే ధనాన్ని అర్పిస్తాడు. కానీ బృహద్రథుడు తన రాజ్యాన్ని కొడుకు అప్పజెప్పేశాడు. అది పరంపరాగతమైనటువంటిది రాజ్యం, వాడి సొంతం కాదు. ఐక్ష్వాకులకి, ఇక్ష్వాకురాజులకి పరంపరాగతంగా వచ్చినటువంటిది కాబట్టి తన కొడుకు ఆ రాజ్యం ఇచ్చేశాడు. కాబట్టి ఆ ధనం మీద తనకు అధికారం లేదు. మరి దేని మీద అధికారం ఉంది? శరీరం మీద ఉంది, ఈ మనస్సు మీద ఉంది. ఈ శరీరాన్ని, మనస్సుని రెండింటినీ కూడా బృహద్రథుడు గురువైనటువంటి శాకాయన్యుడికి అప్పజెప్పాడు. అదే ఆయనకి నమస్కారం. అదే భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన అని చెప్పారు. అష్టావక్ర గీతలో కూడా బ్రహ్మజ్ఞానానికి గురువు ఆవశ్యకత, గురుదక్షిణగా శరీరాన్ని, మనస్సుని సమర్పణం చేయటం చెప్పారు. అయితే రాజ్యం పరంపరాయత్తం కనుక దాన్ని త్యజించాడు కనుక ధనాన్ని అప్పజెప్పాలి అన్నటువంటి ప్రశ్న రాలేదు. అయితే ఏమండి భూస్థిత అన్నాడు ఏమిటండి? భూమి మీద ఉన్నాడు అంటే శరీర ధర్మాన్ని దాటలేదు. అంటే భూమి మీద ఉండడం అంటే ఏమిటండి? భూమి మీద స్థిత ఉన్నాడు అంటే శరీర ధర్మాన్ని దాటలేదు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అయినా శారీరక ధర్మాన్ని విడిచిపెట్టలేదు. భూమి మీదే ఉన్నాడు. ఆయన ఏం దివ్యమైన రూపాన్ని పొందలేదు, ఆయనలో దేవతాశక్తులు ఏమీ లేవు, మహిమలు ఏమీ లేవు. 1000 సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా శారీరక ధర్మంతోనే ఉన్నాడు. అగ్నిరివ అధూమక తేజసా నిర్దహన్నివ ఆత్మవిద్ భగవాన్ శాకాయన్య ఉత్తిష్టోత్తిష్ట వరం వృణుష్వ వృణీష్వ ఇది
రాజానమబ్రవీత్ స తస్యై నమస్కృత్య ఉవాచ భగవన్ నాహమాత్మవిత్ త్వం తత్వవిత్ శుశ్రుమో వయం సత్వన్నో బ్రూహీతి అని మైత్రాయణి ఉపనిషత్తులో చెప్పిన మాటలు. శాకాయన్యుడు ఎలా ఉన్నాడండి? అగ్నిరివ అధూమక, అంటే పొగలేనటువంటి అగ్నిలా ఉన్నాడు. అవిద్య నశించి బ్రహ్మజ్ఞాని బ్రహ్మంగా ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మంగా ప్రకాశిస్తున్నాడు. తేజస్సు చేత ద్వంద్వాల్ని నశించి దహించినటువంటి వాడు. బృహద్వరుధుడు భువిస్థిత అని చెప్పబడ్డం చేతలో అబన్న రూపంగా ఉన్నాడు. చాందోగ్యంలో మనకి అప్పు అంటే నీరు, అన్నం అంటే పృథివీ, భూతత్వాన్ని జలతత్వాన్ని రెండింటినీ అబన్నముల కింద చెప్పారు. ఆ రెండింటి రూపంలో ఎవరున్నారు? బృహద్రథుడు ఉన్నాడు. శాకాయన్యుడు ఎలా ఉన్నాడు? మూడోదైనటువంటి తేజో రూపంగా ఉన్నాడు. శాకాయన్యుడు తేజో రూపంగా ఉన్నాడు. భూతత్వం దాటి అంతరిక్ష తత్వంలో ఉన్నట్లు బ్రహ్మజ్ఞాని అయినటువంటి శాకాయన్యుడు ఉన్నాడు. భూతత్వాన్ని దాటిపోయాడు. అంతరిక్షంలో అంటే తేజో మండలంలో ఉన్నటువంటి వాళ్ళలాగా శాకాయన్యుడు ఉన్నాడు. అతడు వరం కోరుకోమంటే బృహద్రథుడు, ఓ భగవంతుడా, నాకు ఆత్మజ్ఞానం లేదు, నువ్వు తత్వవేత్తవు, ఆత్మజ్ఞానాన్ని చెప్పు అని అడిగాడు. ఇక్కడ గురువుని భగవంతుడు అని ఎందుకు అనాలండి? అంటే సంప్రదాయం అండి భగవన్ అండం అని కాదు. విష్ణు పురాణంలో భగవత్ శబ్దానికి అర్థం చెప్పారు. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామి విద్యాంచ సబాచ్యో భగవానితి. ఎవరిని భగవాన్ అంటారండి? ఉత్పత్తి, సృష్టి ఎలా జరిగింది? స ఏష ఇహ ప్రవిష్టః తత్సృష్ట్వా తదను ప్రవిష్టః. ఈ ప్రవేశ శృతి తెలిసినటువంటి వాడై ఉండాలి. ఉత్పత్తి అంటే ప్రవేశ శృతి తెలిసిన వాడని ఉండాలి. ప్రళయం చేయవా, ప్రళయం అంటే ఏమిటి? విలీన శృతి తెలిసిన వాడై ఉండాలి. ఉత్పత్తి అంటే ప్రవేశ శృతి, ప్రళయము అంటే విలీన శృతి. ఈ రెండు శృతులు తెలియాలి. భూతానామాగతిం గత్యా, జీవులన్నీ ఎలా వచ్చాయో తెలియాలి, జీవులన్నీ ఎలా ఓడిపోతున్నాయో తెలియాలి. వేత్తి విద్యామ విద్యాంచ, విద్య అంటే ఏమిటో తెలియాలి, ఆ విద్య అంటే ఏమిటో తెలియాలి. సబాచ్యో భగవాన్ ఇతి, వాడిని భగవంతుడు అంటారు. గురువు గారికి అవన్నీ తెలుస్తాయి. గురువు గారికి ఉత్పత్తి తెలుస్తుంది, లయము తెలుస్తుంది, ఆగతి భూతాలు ఎలా వచ్చాయో తెలుస్తుంది, భూతాలు ఎలా పోతున్నాయో తెలుస్తుంది, విద్య తెలుస్తుంది, అవిద్య తెలుస్తుంది. కాబట్టి గురువు భగవంతుడు. జగత్తు యొక్క పుట్టుక, లయము, భూతములు ఏర్పడినటువంటి విధము, అవి విలీనమయ్యేటువంటి విధానము, విద్య యొక్క స్వరూపము తెలిసినటువంటి వాడు భగవంతుడు. అతడే గురువు. సృష్టి స్థితి లయాలు, విద్యలు తెలిసినటువంటి వాడే గురువు. కాబట్టి ఆ గురువు భగవంతుడు. రాజ్ఞాం భోగ ప్రధానానాం ఆత్మజ్ఞానం సుదుశ్యకం వృణీష్వ కామానిత్యుక్త సమునే పాదమగ్రహీత్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది, మంచి బాగుంటుంది. ఏమిటండి? రాజ్ఞాం భోగ ప్రధానానాం ఆత్మజ్ఞానం సుదుశ్యక. భోగ ప్రధానానాం, శారీరక భోగములను అనుభవించుట యందు ప్రధాన ప్రవృత్తి కలిగినటువంటి రాజ్ఞాం, రాజులకు ఆత్మజ్ఞానం దేహేంద్రియ ప్రాణ సంఘాత వ్యతిరిక్తమైనటువంటి భోగ్య స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానము సుదుశ్యకం, చాలా కష్టసాధ్యమైనటువంటిది. మనకి ఎందుకు ఆత్మజ్ఞానం కలగడం లేదండి? ఎంత వేగంగా 5:30 అయిపోతుందా? 5:30 అయిపోగానే ఏదో సినిమా సీరియల్ చూసుకో, టీవీ సీరియల్లో సినిమావో, మరో వ్యాపకం, లేకపోతే
పిల్లలు ఆఫీస్ నుంచి వస్తే వాళ్ళతో కూర్చో మాట్లాడుకోవడం, లేకపోతే రాత్రి వేగరంగా టిఫిన్ చేసి పడుకోవడం, ఈ శారీరక సుఖాలు దేహేంద్రియ ప్రాణ సంఘాతములకు సంబంధించినటువంటి సుఖాలకి అనుభవాలకి అటు అలవాటు పడిపోయినటువంటి శరీరాలు ఇవి కష్టపడ్డానికి ఒప్పుకోవండి. వీటికి మనం కానీ కష్టపెడితే ఇవి ఒప్పుకో. వీటికి ఎంతసేపు పనికిరాని విషయాలు చూడాలి, పనికిరాని విషయాలు వినాలి, పనికిరాని విషయాలు మాట్లాడాలి, అంతా పనికిరాని వ్యాపకాలే అన్నీ చేస్తాయండి ఇవి. ఏమండి, అవి రాజ్ఞాం అన్నాడు, ఇక్కడ రాజులకి అన్నాడు, కానీ సాధారణంగా జీవులందరూ ఇలాగే ఉంటారు. భాగప్రధానమైనటువంటి ప్రవృత్తే ఉంటుంది. ఉదయం లేచాం, స్నానం చేసాం, నీట్గా తయారయ్యాం, టిఫిన్ చేసాం, ఏదో అలాగా నలుగురితో కూర్చో కబుర్లు చెప్పుకున్నాం, భోజనం చేసాం, గంట నిద్రపోయాం, ఏదో ఆ ఊసిపోవటానికి ఉపనిషత్తు విన్నాం. మనకేమొస్తుంది సార్? అలాగైతే వస్తుందా అండి? మనం దాంట్లో బుర్ర పెట్టడం కాదు సార్, మునిగిపోవాలి. మన బ్రతుకు దాంట్లో మునిగిపోవాలి. బ్రహ్మ విషయాలు తప్పిస్తే మరోటి చెవుల్లోకి వెళ్ళకూడదు, కళ్ళల్లోకి వెళ్ళకూడదు, నోట్లోకి వెళ్ళకూడదు. అంత కంట్రోల్గా బ్రహ్మజ్ఞానం మీద మన మనస్సు ఉండాలి. అది ఉంటే కానీ సమర్థం కాదు. ఏమయ్యా, భాగప్రధానమైనటువంటి శారీరక భోగాలను అనుభవించడమే ప్రధాన ప్రవృత్తిగా కలిగినటువంటి రాజులకి ఆత్మజ్ఞానం అంటబడుతుందా? ఆత్మజ్ఞానం కష్టతరమయ్యా, అది కష్టం, అది రాదు. కామాన్, కోరికలు నువ్వు వృణీశ్వ, అడుగు. నీకేమైనా కోరికలు ఉంటే అడుగు. ఏమయ్యా, మళ్ళీ జన్మ కూడా చక్రవర్తిగా పుట్టాలి, లేకపోతే సప్తద్వీపాలు నా రాజ్యంగా ఉండాలి, నాకు 100 మంది పుత్రులు ఉండాలి, నాకు బోల్డంత ఐశ్వర్యం ఉండాలి, ఇవన్నీ అడిగిస్తాను. ఎందుకయ్యా ఈ ఆత్మజ్ఞానం? ఇది కష్టతరం, ఇది చాలా కష్టమైనటువంటిది అన్నాడు. సమునే, ఆ శాకాయన్యుని యొక్క పాదం చరణమును అగ్రహీత్ పట్టుకున్నాడు. ఆ మాట అనేసరికల్లా శాకాయజ్ఞుడు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా బాబు, నా దగ్గర బోల్డంత ఐశ్వర్యం అనుభవించానయ్యా. ఇంటి దగ్గర భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉన్నది, సామంతరాజులు ఉన్నారు, అన్నీ అనుభవించాను. నాకెందుకయ్యా ఈ దరిద్రం? ఇంకా నువ్వు డబ్బు ఇస్తాను నాకెందుకంటావయ్యా? నేను కారులో తిరిగాను, విమానాల్లో తిరిగాను, నాకెందుకయ్యా? ఏం కావాలయ్యా? నాకేం వద్దయ్యా. భూపతులైనటువంటి రాజు శారీరక భోగాల్లో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ భోగాల చేత శరీరేంద్రియ ప్రాణాలే ప్రధానంగా భావిస్తారు. కాబట్టి రాజులకు శరీరం కన్నా, ఇంద్రియాల కన్నా, ప్రాణం కన్నా వేరైనటువంటి ఆత్మను తెలియటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అందువల్ల ఏదైనా కోరుకో, ఆ కోరిక ఇచ్చేస్తాను అని శాకాయన్యుడు అంటే రాజుతో, ఆ రాజుగారు బృహద్రథుడు శాకాయన్యుని యొక్క పాదాలని పట్టుకున్నాడు. చరణాహ అంటే పట్టుకొని, చరణయతి ఇది చరణాహ, పాదాలు పట్టుకున్నారంటే ఏమిటండి అర్థం? చరణములు అంటే చరం నయతి. ఏమండి, పిలక పట్టుకోకూడదు. గురువు గారు పిలక పట్టుకొని, ఓయ్ గురు, నాకు వేరే బ్రహ్మజ్ఞానం చెప్పు అని అడగొచ్చును కదా. అలా అడగరు సార్. ఎందుకు అడగరంటే, భగవంతుడు బుర్ర మీద చెయ్యి వేయకూడదు, మనం గురువు గారి బుర్ర మీద మనం చెయ్యి వేయకూడదు. ఎక్కడ పెట్టాలి మన బుర్ర? కాళ్ళ మీద పెట్టాలి. ఎందుకోసం? చరం నయతి అంటే చెట్ట చివరి స్థానాన్ని పొందించగలిగినటువంటివి చరణములు. నువ్వు చరణాలు, పాదాలు పట్టుకుంటే నువ్వు పరమాత్మని పొందుతావు అని శాస్త్రం చెప్తుంది. ఉత్తమ గతిని పొందించేటువంటిది గురువు యొక్క పాదం కాబట్టి గురు చరణాలని రాజు స్వీకరించాడు. రాజులకు ఆత్మవిద్య అత్యంత కష్టంగా తెలియదగినటువంటిది. ఎందుకన్నారంటే సహజంగానే ఆత్మవిద్య కష్టం అండి. నేను చెప్పాను కదా, అది రాజులకే కాదండి. కఠోపనిషత్తులోని మనం చదివాం. కఠోపనిషత్తులో శ్రవణాయాపి బహుభి యో నలభ్య
శృణ్వంతోపి బహవో యన్న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలో అస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలోనుశిష్ట అని మనం కఠోపనిషత్తులో చదివాం. యమధర్మరాజు గారు నచికేతుడితో అంటారు, ఒరే నాన్న, ఇది చాలా కష్టం రా, ఈ చదువు చాలా కష్టం, ఇది చెప్పేవాళ్ళు సులభం కాదు, ఇది వినేవాళ్ళు సులభం కాదు, ఇది చాలా కష్టతరమైనటువంటిది రా నాయన. ఎంతో మంది విన్నా ఎవడి బుర్రకి ఎక్కుతుందని చెప్పలేము, విన్నా ఎవడికి తెలుస్తుందని చెప్పలేము. కాబట్టి నా మాట విని ఇది కాకుండా ఇంకేదైనా అడుగురా అని నచికేతుణ్ణి యమధర్మరాజు గారు ప్రోత్సహించారు. అలాగే ఇక్కడ బృహద్రథుణ్ణి శాకాయన్యుడు కూడా ఆత్మజ్ఞానం కాకుండా మరేదైనా అడగవయ్యా అన్నాడు. ఆత్మజ్ఞానం వినటం తెలియటం కష్టం, ఆత్మజ్ఞానం చెప్పే గురువు దొరకటం కష్టం, ఒకవేళ గురువు బోధించిన పొందగలిగేటువంటి శిష్యుడు దొరకడం కూడా కష్టమే అని చెప్పబడ్డం చేత ఆత్మవిద్య దేహాభిమానులైనటువంటి రాజులకు కష్టతరము. ఏతద్వృత్తం పురస్తాదస్య అశక్య మా పృచ్ఛ ప్రశ్నం ఐక్ష్వాక అన్యాన్ కామాన్ గృణీష్వ ఇది శాకాయన్యస్య చరణావభిమృశ్యమానో రాజేమాంగాధాన్ జగాదా. మైత్రాయణి ఉపనిషత్తులో ఏమిటంటున్నారంటే, ఈ మాటలు విని ఇక్ష్వాకు వంశోద్భవ, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఓ బృహద్రథ, ఈ ప్రశ్న చాలా కష్టమైనటువంటిదయ్యా, ఇది కాదు, కోరికలను అడుగు అన్నాడు. శాకాయన్యుడు అన్నాడు, వాడిని ఏం అనలేదు, గట్టిగా వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు, పట్టుకొని వీడి కష్టాలు చెప్తున్నాడు. ఏమిటి వాడి కష్టాలు ఉన్నాయండి? హాయిగా పీకమయ్య తిని రాజ్యంలో ఉండకుండా ఈ అడవులకి రావడం ఎందుకు, ఈ తపస్సు చేయడం ఎందుకు, ఈ బ్రహ్మ విద్య కావాలని అడగడం ఎందుకంటే, ఎవరైతే భోగాల చేత తృప్తులైపోతారో వాళ్ళు మళ్ళీ భోగాలు కావాలనుకోరండి. ఏమండి, ఏదో 20 ఏళ్ళు 15 ఏళ్ళ దగ్గర నుంచో డబల్ కాట్ మీద పడుకున్నటువంటి వాడికి డబల్ కాట్ మీద పడుకోవడం సరదా కాదు. ఏమండి, రోజు స్వీట్లు హాట్లతో భోజనం చేస్తూ ఉన్నటువంటి వాడికి భోజనము పెద్ద ప్రీతి కాదు. ఏం కావాలయ్యా అంటే, ఎవడికి ఏది దుర్లభం అయితే అది కావాలి, దుర్లభమైనటువంటిది కావాలి. రాజుకి బ్రహ్మ విద్య దుర్లభం కాబట్టి దుర్లభమైనటువంటి బ్రహ్మ విద్యని అడిగాడు. అడిగితే పాదం స్వమూర్ధ్ని అవస్థాప్య స్వవైరాగ్యం ప్రకాశయన్ ఆధారే కరణే దోషాన్ అవోచిత్ భోక్తృభోగ్య భోగయో. అంటే ఉపనిషద్ విషయం అనుకోండి, బృహద్రథుడికి జ్ఞానం ఉందా, జ్ఞానంతో మాట్లాడుతున్నాడా అన్నటువంటిది కాదు. పాదం స్వమూర్ధ్ని అవస్థాప్య, పాదం శాకాయన్యుని యొక్క పాదాన్ని స్వమూర్ధ్ని తన యొక్క శిరస్సునందు అవస్థాప్య ఉంచుకొని, మనం ఎప్పుడైతే వాడిని గురువుగా భావించామో వాడి పాదాలు మన శిరస్సు మీద ఉండాలి. వాడి పాదాలు మన శిరస్సు మీద ఉన్నప్పుడే మనం వాడికి శిష్యులు. వాడి బుర్ర మీద మన పాదాలు పెడితే మనం శిష్యులం కాం. కాబట్టి మన ఆ శాకాయన్యముని యొక్క పాదాలని బుర్ర మీద పెట్టుకున్నాడు. పెట్టుకొని స్వవైరాగ్యం, తన యొక్క వైరాగ్యాన్ని ప్రకాశయన్, ప్రకాశింపజేస్తూ తను ఎంత విరక్తుడో, ఇంద్రియ వ్యవహారాల్లో ఎంత వదులుకున్నటువంటి వాడో చెప్తున్నాడు. భోక్తృభోగయో, భోక్తృ అంటే జీవాత్మ యొక్క, భోగయో అంటే కర్మఫలముల యొక్క. భోక్త అనేటువంటి వాడు జీవాత్మ. కౌశీతకి బ్రాహ్మణంలో చాలా విడదీసి బాలాక్య అజాతశత్రు సంవాదంలో చెప్పాం. ఏమండి, ప్రాణము, ప్రాణానికి ఆధారమైనటువంటిది జీవాత్మ, ఇది క్షేత్రజ్ఞుడు, వీడే అనుభవిస్తూ ఉన్నవాడు. పరమాత్మ వాడు అనుభవించడం లేదు. వాళ్ళిద్దరూ ఒకే చెట్టు మీద ఉన్నా ఒకడు అనుభవిస్తున్నాడు, మరొకడు అనుభవించడం లేదు. విడదీసి చూపించాం. జీవాత్మే భోక్త, పరమాత్మ భోక్త కాడు. కాబట్టి
భోక్తృభోగయో, జీవాత్మ కర్మ. భోగం అంటే ఏమిటండి? కర్మఫలం. ఏమిటి అనుభవిస్తున్నావు రా? నేను చేసిన కర్మ అనుభవిస్తున్నాను రా అంటాం. ఏమరా ఏదో అడిగావు అనుకోండి, వాడి కుటుంబ విషయం, బాగా చనువు ఉన్నటువంటి స్నేహితుడిని, ఏం చెప్పమన్నావురా? నేను చేసుకున్న కర్మ అనుభవిస్తున్నాను అంటాడు. కర్మ ఫలాల్ని అనుభవిస్తాం, వాటిని భోగాలు అంటారు. అవి మంచి కర్మలు చేస్తే ఏవో పెద్ద పెద్ద ప్రాసాదాలు, మేడల్లో ఉంటాం, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతాం, విమానాల్లో తిరుగుతాం, భోగాలు అనుభవిస్తాం. చెడు కర్మలు చేస్తే రోజు గడవడం కష్టం, పెళ్ళాం తిడుతుంది, పిల్లలు తిడతారు, ఊర్లో వాళ్ళు తిడతారు, ఇంట్లో వాళ్ళు తిడతారు, ఇంట్లో కాస్తూ ఉంటాడు. ఏ కర్మ చేస్తే ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భాగములు అంటే కర్మఫలాలు, భోక్తృ అంటే జీవాత్మ. భోక్తృభాగయోహ, భోక్తృభాగయోహ అంటే భోక్త అయినటువంటి జీవాత్మ యొక్క భాగమైనటువంటి కర్మఫలముల యొక్క ఏమిటి చెప్పాడండి? ఆధారే కరణే చేయవ, ఆధారమునందు కరణమునందు, ఆధారమైనటువంటి దేహేంద్రియ ప్రాణ సంఘాతంలోనే కరణమైనటువంటి కామ్యకర్మల యందు దోషాన్, దోషములను అవోచత్ పలికెను. ఏమండి? జీవాత్మ ఎక్కడున్నదండి? దేహేంద్రియ ప్రాణ సంఘాతంలో ఉన్నది. ఇది ఆధారం. జీవాత్మక వాసనలు కర్మ కారణాలు, జీవాత్మకి కరణములు. ఈ సాధనాలు ఏమిటి? వాసనలు. అవి రెండు జీవాత్మకి. ఏమంటే భోక్తకి. అలాగే భోగానికి ఏదండి? శరీరమే భోగానికి కూడా సాధనం. భోగానికి సాధనం ఈ శరీరమే. భోగానికి కరణం, సాధనం ఏమిటి? కామ్య కర్మలు, కోరికలతో కూడుకున్నటువంటి కర్మలు. వాటి దోషాలని గురించి చెప్తున్నారు. గురువుగా స్వీకరించినటువంటి శాకాయజ్ఞుని పాదాలు మీద అతను తలపెట్టాడు. పెట్టి తన యొక్క వైరాగ్యాన్ని తెలియజేస్తూ బృహద్రథుడు భోక్త యొక్క భోగము యొక్క ఆధారంలోనూ సాధనంలోనూ ఉన్నటువంటి దోషాలని చెప్పాడు. భోక్త అంటే జీవాత్మ. ఎందువలనంటే చిచ్ఛాయితో కూడుకున్నటువంటి అహంకారం భోక్త అన్నారు కాబట్టి, చిచ్ఛాయితో కూడుకున్నటువంటి అహంకారం కలవాడు. అందువలన భోక్త. అవిద్యతో కూడినటువంటి వాడు కర్మఫలాలు అనుభవిస్తాడు. భాగములు అంటే కర్మఫలాలు. అవి వాసనా విశేషం వలన ఆచరింపబడేటువంటి కర్మల నుండి పుడతాయి. వాసనలు కూడా అవిద్యా విషయాలే. అందువలన భాగ సాధనాలైనటువంటి కర్మలు అవిద్యా మూలములే. జీవాత్మ అవిద్యా మూలమే, రెండు అవిద్యా మూలమే. భోక్తృ అయినటువంటి జీవాత్మ అవిద్య చేత కర్మఫలాల్ని అనుభవిస్తున్నాడు. కనుక జీవాత్మకు ఆధారమైనటువంటి కరణలైనటువంటి సాధనాలైనటువంటి వాటి కోసం, అలాగే భోగాలకు ఆధారమైనటువంటి సాధనాలైనటువంటి వాటి కోసం బృహద్రథుడు వివరంగా మాట్లాడుతున్నాడు. దీనివలన అతడు అవిద్య చేత బాధింపబడుతున్నాడు అనేటువంటి విషయం తెలిసినటువంటి జిజ్ఞాసువు అని మనకు అర్థమవుతుంది. ఆయన జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. జ్ఞానం లేదు కానీ జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. భాగాధికరణం దేహ తస్య దోషా ఇమే స్ఫుటా అస్థి చర్మ స్నాయు మజ్జ మాంస శుక్రాదయో అఖిలా. భాగాధికరణో దేహ, భాగాధికరణం ఏమిటండి? శరీరము. భాగానికి ఆధారం ఏమిటి? శరీరము. దానికి, ఆ శరీరానికి ఇమే దోషా, ఈ దోషాలు ఉన్నాయి. స్ఫుటా, స్పష్టంగా తెలియబడుతున్నాయి. ఏమిటండి అవి? అస్థి చర్మ స్నాయు మజ్జా, ఎముకలు, చర్మము, నాడులు, ఎముకల్లోని జిగురు, అలాగే మాంసము, శుక్రము అంటే రేతస్సు, అఖిలాహ, ఇవన్నీ కూడా ఆ దేహానికి సంబంధించినటువంటివి. భాగానికి ఆధారంగా ఉన్నటువంటి శరీరము, దానిలో చాలా దోషాలు కనిపిస్తాయి. శరీరంలో ఎముకలు, చర్మాలు, నాడులు, అలాగే ఎముకల్లోని గుజురు, మాంసము, రేతస్సు, ఇవన్నీ కూడా దానిలో ఉండేటువంటి దోషాలు. ఆ తరువాత శ్లోకానికి అన్వయం అది. బీభత్సా కరణాన్యేషు బీభత్సా కరణేష్వేషు
రెండు పాఠాలు. భీభత్సా కరణేష్వేషు అన్నటువంటిది ఒక పాఠం, భీభత్సాహ కరణాన్యేషు అనేటువంటిది ఒక పాఠం. మధ్యత భుజ్యతే కథం విట్పూర్ణత విట్పూర్ణ ఖాతే మగ్న సన్ భుంతే కోపి న బుద్ధిమాన్. యేషు ఈ పైన చెప్పబడినటువంటి భీభత్సాహ కరణేషు భయాన్ని కల్పించేటువంటి సాధనములందు మధ్యత మునిగి కథం ఏ విధముగా భుజ్యతే అనుభవించును. ఈ మీదని చెప్పాం కదండి. ఈ మీదని చెప్పినటువంటి ఆ అస్థి చర్మ స్నాయువు మధ్య మాంసం రేతస్సు వీటిలో మునిగి వాడు భాగాల్ని ఏమిటి అనుభవిస్తాడండి? వాడు ఏమిటి అనుభవిస్తాడండి? విట్పూర్ణ ఖాతే మలంతో నిండిపోయినటువంటి గోతిలో మగ్న సన్ మునిగినటువంటి వాడై కోపి బుద్ధిమాన్ జ్ఞానవంతుడైనప్పటికీ కూడా నభుంతే తినడు కదా. ఎంత అజ్ఞానంతో ఉన్నా ఎంత జ్ఞానంతో ఉన్నా మలంతో నిండిపోయినటువంటి గోతులో కూర్చో భోజనం చేస్తాడా? అలాగే ఈ శరీరంలో ఇన్ని దోషాలుంటూ ఉంటే ఈ శరీరంలో ఏమిటి అనుభవించమంటావయ్యా? అనుభవించడానికి ఏముంటున్నదయ్యా? ఈ శరీరంలోని భాగాలకు శరీరం ఆధారం. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చాలా అసహ్యమైనటువంటివి. వాటిలో మునిగి ఏ ఒక్కడు అనుభవించాడు. ఏ విధంగా అంటే మలంతో నిండినటువంటి గోతిలో కూర్చొని ఎవడైనా భోజనం చేస్తాడా? చెయ్యడు. అంటే కర్మఫలాలకు ఆధారం శరీరము, దానికి సాధనాలు శరీర అంగాలు. శరీరము శరీర అంగాలు చాలా అసహ్యకరమైనటువంటి పదార్థాలతో నిండినటువంటివి. వాటి ద్వారా కర్మఫలాలు ఏ ఏ అవివేకి కూడా అనుభవించటం, ఏ అవివేకి కూడా కర్మఫలాల్ని ఈ శరీరంతో అనుభవించడు అంటే బుద్ధిమంతుడు ఎలా అనుభవిస్తాడయ్యా? 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రియాలు ఇంద్రియాలకు ఆధారమైనటువంటి శరీరము నికృష్టమైనటువంటివని గుర్తించాడు. ఈ శరీరం చాలా నికృష్టమైనటువంటిది, ఈ శరీర అంగాలు చాలా నికృష్టమైనటువంటివి అని 1000 సంవత్సరాలు తపస్సు చేసి తెలుసుకున్నాడు బృహద్రథుడు. భగవన్ అస్థి చర్మ స్నాయు మజ్జా మాంస శుక్ర శోణిత శ్లేష్మాశ్రుదూషితే బిన్మూత్రవాత పిత్త కఫ సంఘాతే దుర్గంధే నిస్సారే అస్మిన్ శరీరే కిం కామోపభోగై. వీటిలో కామోపభోగాలు ఏమిటయ్యా? వీటిలో అనుభవించడం ఏమిటయ్యా? ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో కూడుకున్నటువంటి ఈ శరీరంలో దుర్గంధంతో కూడుకున్నటువంటిది, సారం లేనటువంటిది. అటువంటి ఈ శరీరంలో కామాలను అనుభవించడం వలన ఏ ప్రయోజనం కలుగుతుందయ్యా? నిష్ప్రయోజనం. అందుకే ఈ వైరాగ్యం. అందుకోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమిటి అడుగుతున్నానయ్యా? ఇవి వదులుకున్నా ఏమిటయ్యా? పురాత్వ విద్యయాచ్ఛన్న దోషోహం భుక్తవాన్ తతః బాలో విమూఢో యత్కించిదజ్ఞాదవిష్ఠాదికన్ యథా. ఇక్కడ 2 పాఠాలు ఉన్నాయి. బాలో విమూఢో అని ఒక పాఠం, బాలోపి మూఢో యత్కించిదు అని ఒక పాఠం, అద్యాది విష్టాదికన్ తథా అని ఒక పాఠం, యథా అని ఒక పాఠం. 2 పాఠాలు. పురాతు ఇంతకు ముందైతే అవిద్యయాచ్ఛన్న అవిద్య చేత ఆవరించబడినటువంటి వాడిని, తత అందువలన అహం నేను దోష కర్మఫలములను భుక్తవాన్ అనుభవించిన వాడిని. ఏమయ్యా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాజ్యం అనుభవించావు, సామంతరాజులు అన్నావు, డబ్బు అన్నావు, భోగాలన్నావు, భార్యలన్నావు, పిల్లలన్నావు, ఇవన్నీ అన్నావు కదయ్యా. అప్పుడే ఎప్పుడు ఇవన్నీ అయిపోగానే ముసిలితనం రాగానే అన్నిటికీ టాటా చెప్పేశావా అంటాడేమో అని. అయ్యా, ఇంతకు ముందు నేను అవిద్యతో కూడుకున్న వాడిని కాబట్టి, దాని చేత కప్పబడిన వాడిని కాబట్టి ఈ కర్మఫలాల్ని అనుభవించానయ్యా. బాలో విమూఢ బాలోపి మూఢ. చిన్నపిల్లవాడైన మూఢుడు కూడా, బాల్యము చేత బాగా మోహం పొందినటువంటి వాడు కూడా
యత్కించిత్ ఏ కొద్ది మాత్రమో విష్టాధికం మలమూత్రాలతో కూడినటువంటిది యథాజాత్ తథా ఏ విధంగా తింటాడో. అంటే చిన్నపిల్లడికి ఇది మూత్రం అని తెలియదు, ఇది మలం అని తెలియదు. వాడు దాంట్లో పడ్డటువంటిది కూడా తీసుకొని తినేస్తే తినేస్తాడు, వాడికి తెలియదు. వాడు పాపం తెలియక మోహంతో ఆ పని చేస్తాడు, తిండి మీద ఉన్న వ్యామోహంతో తెలియక చేస్తాడు. నేను కూడా ఇంతకు ముందు భోగాలు అనుభవించానంటే తెలియక అవిద్య చేత కప్పబడినటువంటి వాడిని కాబట్టి నేను ఆ పని చేశానయ్యా. అది తప్ప ఒప్ప అంటే నాకు తెలియదయ్యా, తెలిసి చేయలేదయ్యా, తెలియక చేశానయ్యా. ఓ రాజా, నీవు ఇంతకు పూర్వం దేహేంద్రియ దేహేంద్రియాలతోనే భాగాలను అనుభవించావు కదా అంటే, అవును, నేను ఆ విద్య చేత కప్పబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని, కర్మఫలాలను అనుభవించాను. ఎలాగంటే వయస్సు చేత పరిపూర్ణత లేనటువంటి చిన్నపిల్లవాడు మోహంతో మలమూత్రాలతో కలిసినటువంటి దాన్ని తినేసినట్టుగా నేను కూడా కర్మఫలాలను అనుభవించాను. అది నన్ను కప్పివేసింది, అవిద్యా దోషం. నన్ను కప్పివేసినటువంటి అవిద్య యొక్క దోషం అది. ఇప్పుడు తపస్సు వలన కర్మఫలానుభవం చాలా నీచమైనటువంటిది అని తెలుసుకున్నాను. నేను బాగా తపస్సు చేసి ఏం తెలుసుకున్నానంటే కర్మఫలాన్ని అనుభవించడం నీచము అని తెలుసుకున్నాను. అందువలన నాకు మరి ఆ కర్మఫల భోగములు అక్కర్లేదు అని జ్ఞానాన్ని కోరుకుంటూ బృహద్రథుడు ఆ శాకాయన్యుని యొక్క పాదాలు పట్టుకో ప్రార్థిస్తున్నాడు. మిగతాది మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా. కథ